ఏఐ మానవత్వానికి మానవాళికి ఎంత చేటు తెస్తుందో తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఏఐ అనగానే ఎలాన్ మస్క్ లేదా ఆల్ట్మన్ గుర్తొస్తూ ఉంటారు. బట్ 77 ఏళ్ల ప్రొఫెసర్ జాఫ్రీ హింటన్ గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐగా చెప్తూ ఉంటారు. హీజ్ అన్ ఏఐ పయనీర్ కూడా. ఏఐని ఎవ్వరూ నమ్మలేని సమయంలో ఆయన న్యూరో నెట్వర్క్స్ మీద పనిచేశారు. అలా ఏఐకి గాడ్ ఫాదర్గా చెప్పబడ్డారు ఆయన. నోబెల్ ప్రైజ్ గ్రహీత కూడా. MIT కాన్ఫరెన్స్లో ఆయన కొన్ని షాకింగ్ విషయాల్ని బయటపెట్టారు. అంటే ఏఐ వల్ల వచ్చే అనర్థాలేంటో ఒక్కొక్కటిగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఒకటి, సైబర్ అటాక్స్. 2200% జస్ట్ 1 ఇయర్లోనే సైబర్ అటాక్స్ పెరిగాయంట. ఎందుకంటే ఏఐతో వాయిస్ని, ఫేస్ని కూడా క్లోన్ చేయొచ్చు. సో నాలాంటి వాయిస్, నాలాంటి ఫేస్తో క్లోన్ చేయొచ్చు. దీంతో సైబర్ అటాక్స్ పెరిగిపోయాయి. అంతేకాదు, పర్సనలైజ్డ్ ఫిషింగ్ అంటే వేరొకళ్ళలాగా ఇంకొకళ్ళకి మెసేజ్లు పెట్టడం, ఈమెయిల్స్ పంపడం, పర్సనలైజ్డ్ ఫిషింగ్ కూడా జరిగింది. రెండోది, బయో వెపన్స్, ప్యాథోజన్స్, డెడ్లియెస్ట్ కాంబినేషన్స్, వైరసెస్ సృష్టించడం. బయో వెపన్స్ని కూడా సృష్టించవచ్చు ఈ ఏఐతో. ఎలక్షన్ కరప్షన్ అంటే అదేదో ఓట్లకి సంబంధించిన కరప్షన్ కాదు. దేని గురించి అయితే ఎక్కువగా మీరు సర్చ్ చేస్తూ ఉన్నారో వాటికి సంబంధించి ఎక్కువగా చూపించడం, లేదా ఆ భయాలకి సంబంధించి మీకు కొన్ని యాడ్స్ని అప్పటికప్పుడు పొలిటికల్ యాడ్స్ని ప్రిపేర్ చేసి వాటిని బూస్టప్ చేయడం, సో దట్ మీరు దాన్ని చూసి పొలిటికల్గా మిమ్మల్ని కొంచెం డైల్యూట్ చేయడమో లేకపోతే పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ చేయడమో చేస్తూ ఉంటుంది. ఏఐ ఏదైతే చూపించాలనుకుందో ప్రోగ్రామింగ్ని బట్టి అది మాత్రమే చూపించడం. ఈకో ఛాంబర్స్ అంటే మిమ్మల్ని ఒక ఛాంబర్లో పెట్టేసి జస్ట్ ఇవి మాత్రమే ఉన్నాయి అని ఒక భ్రమ కలిగించడం. అటానమస్ వెపన్స్. సో ఒకవేళ ఏఐ ప్రోగ్రామింగ్ చేసిన ఒక వెపన్ అంటే పలానా టైంకి ఈ వెపన్ని ప్రయోగించాలి అని కనుక వెపన్ని పెట్టినట్టయితే అది ఒక్కొక్కసారి ఏఐని కనుక ట్యాంపర్ చేయగలిగితే ఆ ఏఐ రీబూట్ చేసుకొని దాని టైమింగ్ మార్చుకొని ప్రోగ్రామింగ్ మొత్తం మార్చగలిగితే కనుక, శత్రు దేశం ఒకవేళ ఆ ప్రోగ్రామింగ్ని కనుక మార్చగలిగితే విధ్వంసమే జరిగిపోతుంది. సూపర్ ఇంటెలిజెన్స్. ఇప్పటికే మనకి తెలుసు ఏఐ చాలా జాబ్స్ని రీప్లేస్ చేయగలుగుతుంది. ఇప్పటికే చాలామంది జాబ్స్ కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, జాబ్స్ భయంతో బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. బికాస్ ఏఐ అనేది మనిషిలో మెదడు కన్నా చాలా సూపర్ ఫాస్ట్గా పనిచేస్తుంది కాబట్టి, సూపర్ ఇంటెలిజెన్స్తో పనిచేస్తుంది కాబట్టి జాబ్స్కి కూడా థ్రెట్ రావచ్చు. దీనివల్ల మాస్ అన్ఎంప్లాయ్మెంట్ కూడా జరగచ్చు. అఫ్కోర్స్ ఏఐని పర్టికులర్గా మంచిగా వాడితే పర్వాలేదు, కానీ చెడుగా వాడితే వచ్చే అనర్థాలు, చెడు కూడా పక్కన పెడితే ఒకవేళ ఏఐ మాత్రమే జీవితం అనుకుంటూ ఏఐతోనే ప్రపంచం నడపాలి అనుకుంటే మాత్రం ఇన్ని అనర్థాలు తప్పవేమో.